గోపురం ఛానల్కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఆవు ఎదురుపడినా లేదా ఆవు కలలో కనిపించినా శుభమా అశుభమా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. గోమాతలు ఎదురుపడినా ఆవు కలలో కనపడినా అన్నీ శుభాలే. ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు మంచి శకునం చూసుకొని బయలుదేరడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. శకునం మంచిదైతే తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తవుతుందని, లేదంటే అనేక అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయని భావిస్తూ ఉంటారు. అందుకే ప్రయాణమై మంచి శకునం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆవు ఎదురు వస్తూ కనిపించినట్లయితే కొంతమంది ఆలోచనలో పడతారు. అవి ఎదురుగా వస్తున్నప్పుడు బయలుదేరవచ్చునా, లేదా అలా బయలుదేరితే ఏమైనా జరుగుతుందా అన్న సందేహంలో ఉంటారు. ఆవు సాధుజీవి, సకల దేవతా స్వరూపంగా అది పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి భగవంతుని ఆరాధనలో ప్రథమమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఆవు కలలో కనిపించినా కూడా అటువంటి శుభాలే జరుగుతాయి అని చెప్తున్నాయి శాస్త్రాలు. ఆడవారికి కానీ మగవారికి కానీ కలలో ఆవు కనిపిస్తే అంతా శుభాలే కలుగుతాయి. ఆవు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీనివాసుడుగా భూలోకానికి వచ్చినప్పుడు పుట్టలోని ఆ స్వామికి ఆవు పాలు ఇస్తుండగా పశువుల కాపరి ఆ ఆవును కొడతాడు. అదే సమయంలో ఆ దెబ్బ శ్రీనివాసునికి కూడా తగులుతుంది. కానీ ఆయన తనకు తగిలిన దెబ్బ కంటే ఆవుకు తగిలిన దెబ్బ గురించి ఎక్కువగా బాధపడతాడు. ఉపకారమే తప్ప అపకారం అనేది తెలియని ఆవును కొట్టినందుకు అగ్రహోదగ్రుడై ఆ పశువుల కాపర్ని శపిస్తాడు. దీనిని బట్టి భగవంతుని దృష్టిలో గోవుకు గల స్థానం ఎంతటి ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు. అంతటి విశిష్టతను కలిగిన గోవులు ఎదురుపడినప్పుడు, కలలో కనపడినప్పుడు ఎలాంటి సంశయాలు మనసులో పెట్టుకోకూడదు. గోవుల శకునం శుభప్రదమైనదని, అవి ఎదురు వస్తున్నప్పుడు బయలుదేరడం వలన శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది. ఆవులు కలలో కనపడినా మీకేదో శుభం కలుగుతుందని చెప్పవచ్చు. అందుకే ఆవు కలలో కనిపిస్తే తెల్లవారిన తర్వాత ఆవుకు ఆహార పదార్థాలను పెడితే ఇంకా మంచి జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలకు ఆవు కలలో కనపడితే అత్యంత శుభదాయకమని కూడా చెప్తున్నారు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.